పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి స్వాగతం. కర్నూల్ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి స్వాగతం. మిత్రులారా, ఈరోజు ఇక్కడ ఈ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్ర సందర్శనంలో మనం మొట్టమొదటగా ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి ఈ లోగో వారి మూల చిత్రము దాని గురించి మనం తెలుసుకుందాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఇండియా 1990లో ఈ యొక్క కర్నూల్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా ప్రారంభం చేయబడింది. లో బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం కర్నూల్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా ప్రారంభం చేయబడిన తర్వాత ఈ 2003 సంవత్సరం నాటికి ఎన్ని వందల స్పిరిచువల్ సొసైటీస్, ఎన్ని వందల ధ్యాన కేంద్రాలు, మరి ఎన్ని పిరమిడ్లు వచ్చాయో మనకి లెక్కే లేదు. ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఈ యొక్క ఎంబ్లెమ్ ని ఈరోజు మనం తెలుసుకుందాం. పైన పిరమిడ్ ధ్యాన కేంద్రాస్ అని రాసింది. మనం ప్రతి ఊర్లోనూ పిరమిడ్ ధ్యాన కేంద్రాస్ స్థాపించడం కోసమే, అది మన మెయిన్ సిద్ధాంతము, ముఖ్యమైన ప్రాథమికమైన సిద్ధాంతం. అక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, ఒక త్రిభుజాకారం ఉంది. ఈ పిరమిడ్ ని ఒకవైపు చూస్తే మనకి త్రిభుజాకారమే కనబడుతుంది. కనుక ఈ పిరమిడ్ యొక్క సూచికే ఈ త్రిభుజాకారం. అంతేకాకుండా త్రిభుజాకారం అనేది ఒక ఆత్మ యొక్క సంకేతం. ఈ ఆత్మకి 3 దాని యొక్క క్షేత్రాలనండి, దాని యొక్క వాస్తవికతలనండి, ఈ ఆత్మ యొక్క నిర్మాణం అనండి, దీనికి ఈ ఆత్మ పదార్థానికి ఒక 3 స్థితులు ఉంటాయి. మొట్టమొదటిదేమో శక్తి, ఎనర్జీ. ఆత్మ అంటే అదొక శక్తి పుంజం. కనుక ఇటువైపు ఆ ఎనర్జీ, శక్తి అని ఇక్కడ వ్రాయబడి ఉంది. ఆత్మ అంటే ఒక శక్తి పుంజం, an ఎనర్జీ బాల్ అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. నేనొక ఆత్మ అంటే నేనొక శక్తి పుంజము. ఒక ఫుట్బాల్ ఉంటుంది చూడండి, ఎలాగో ఒక శక్తి బాల్ అన్నమాట, అది ఆత్మ. కనుక అది చెప్పడం కోసం ఒకటి ఎనర్జీ, శక్తి. ఇంకో పక్కనే ఉందంటే నాలెడ్జ్, అంటే జ్ఞానం. ఆత్మ ఏంటంటే ఒక శక్తి పుంజమే కాకుండా ఒక జ్ఞాన పుంజము. నేనెవరిని? నేనొక జ్ఞాన పుంజాన్ని. నేనెవరిని? నేనొక శక్తి పుంజాన్ని. నేను ఈ శరీరమా? కానే కాదు కదా. శరీరంలో ఉన్నాను. ఈ చొక్కా వేసుకున్నాను, నేను ఈ చొక్కానా? కాదు కదా, నేను యొక్క చొక్కా వేసుకున్నాను. అలాగా ఈ శరీరం ధరించాను, నేను ఈ శరీరం కాదు. నేనొక శక్తి పుంజము, నేనొక జ్ఞాన పుంజము. తర్వాత మూడవది ఏంటంటే చైతన్యము, కాన్షియస్నెస్. నేనొక ఎరుక పుంజాన్ని.
కాన్షియస్నెస్ అంటే ఎరుక. నాకు ఆ చెట్టు కనబడుతోంది, ఆ చెట్టుని గ్రహిస్తున్నాను, ఆ చెట్టుని గ్రహించే ఎరుకను నేను. కనుక నేనొక ఎరుక పుంజాన్ని. ఆ చెట్టు లోపల ఎలా ఉన్నాయో, ఎన్ని కణాలు ఉన్నాయో, ఆ కణముల్లో లోపల ఎలా ఉంటుందో, జైలం ఏంటో, ఫ్లోయం ఏంటో అవన్నీ నాకు తెలుసు. దాన్ని జ్ఞానం అంటాం. జ్ఞాన పుంజం. నాలో బాగా శక్తి ఉంది, ఏ శక్తి పుంజం. కనుక ఈ ఆత్మ పదార్థం అనేది 3 రకాల పుంజాలుగా మనం చెప్పుకోవచ్చు. శక్తి పుంజము, జ్ఞాన పుంజము, మరి ఎరుక పుంజము, చైతన్య పుంజము. కనుకనే ఈ యొక్క 3 త్రిభుజాకారం యొక్క 3 భుజములు మనం తెలుసుకుందాం. లోపల ఒక మనిషి ధ్యానం చేస్తున్నాడు చూడండి. అంటే ఈ పిరమిడ్ లోపల మనము ధ్యానం చేయాలి. పిరమిడ్ అనేది ధ్యానానికి నియమించబడింది. ఎలా చేయాలి ధ్యానము? చూసారా, చేతులు 2 కట్టేసుకున్నారు. చేతులు అప్పుడు ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి. కాళ్ళు 2 కట్టేసుకోవాలి, చేతులు 2 కట్టేసుకోవాలి. కింద ఒక పుస్తకం ఉంది. ఇష్టం వచ్చినట్టు ధ్యానం చేయకూడదు, శాస్త్రం తెలుసుకుని ధ్యానం చేయాలి. కనుక ఫస్ట్ శాస్త్రం తెలుసుకోవాలి. ధ్యానం అంటే ఏమిటి, ఎలా చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, చేస్తే లాభాలేమిటి, చేయకపోతే నష్టాలేమిటి అని ఈ ధ్యాన శాస్త్రం ఉందే, ఆ ధ్యాన శాస్త్రమే ఆ ధ్యానం కన్నా ముందు ఉన్న పుస్తకము. ముందు పుస్తకం చదవాలి, తర్వాత ధ్యానం చేయాలి. ముందు ధ్యానం అంటే ఏమిటో తెలుసుకోవాలి, తర్వాతే ధ్యానం చేయాలి. ఇష్టం వచ్చినట్లు ఏమీ తెలియకుండా మనం ధ్యానం చేస్తూ ఉంటే లాభం లేదు. ఏమి తింటున్నామో తెలుసుకుని తినాలి. ఇష్టం వచ్చినట్లు తింటే, ఎందుకు జీవిస్తున్నామో తెలుసుకుని జీవించాలి. ఎందుకు జీవించాలో తెలియకుండా జీవిస్తే, కనుక ఏమిటో ధ్యానం తెలియకుండా నేను ధ్యానం చేస్తున్నానని అనుకుంటున్నారు అందరూ. ధ్యాన శాస్త్రము తెలుసుకునేవలే, తదుపరే ధ్యానము చేయవలే. కనుకనే ఆ పుస్తకం ఉంది. తర్వాత ఆ పైన ఇంకొక చిన్న ట్రయాంగిల్ ఉంది. అది ఆత్మ యొక్క స్వస్థానానికి సంకేతం. ఒక ఆత్మ ఇంకొక పూర్ణాత్మ నుంచి వస్తుంది, అది పూర్ణాత్మకి సంకేతం. ధ్యానంలో మనం పూర్ణాత్మతో అనుసంధానం అవుతాం. ఇంకా కిందకు వస్తే